We are so tripped over the love of God. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ. ప్రియులారా, ప్రేమిస్తున్నాడు. ఇదే దేవుడు తంతాడని ఎవడు చెప్పడు. ఎంత ప్రేమిస్తాడో అంత శిక్షించే. ఎందుకు? ప్రేమిస్తున్నాడు కాబట్టి శిక్షిస్తాడు. God is very touchy about what we do with our bodies. Oh, the fleshly desires are powerful. They can draw you away from God, miles together. While you know God, yet you can go away from God. దేవుణ్ణి ఎరిగి కూడా, దేవుని సొంత రక్షణగా ఎరిగి కూడా, ఒక విశ్వాసిగా ఉంటూ కూడా దేవునికి కొన్ని మైళ్ళ దూరం వెళ్ళిపోవచ్చు. దేవుని సేవ చేస్తూ మైళ్ళ దూరం వెళ్ళిపోవచ్చు కూడా దేవునికి. And although they claim to be wise, they became fools and exchanged the glory of the immortal God for images made look like mortal men, and of birds and animals and reptiles. Therefore God gave them over in the sinful desires of their hearts to sexual impurity for the degrading of their bodies with one another. Can you believe this? మనల్ని కాపాడి రక్షించేవాడే మనల్ని అప్పగించేస్తే there's no end to it. ఇంకా అంటే ఒక స్టేజ్ వస్తుంది, వద్దురా బాబు అంటే మీకు సరిగ్గా అర్థం అవ్వాలంటే, సపోజ్ అభినవ్ ట్యాంక్ బండ్ దగ్గరికి వెళ్ళి నేను దూకుతా అంటున్నాడు అనుకోండి. వద్దు నాన్న లాగుతాం, వద్దు నాన్న 5 నిమిషాలు చెప్తాం, 10 నిమిషాలు. ఎవడికి టైం ఉంది? లేదు నేను దూకుతానంటే దేర్ ఈస్ అ పాయింట్ బియాండ్ విచ్ యూ విల్ నాట్ పర్సూ. దేవుడు కొన్ని సంవత్సరాలు పర్సూ చేస్తాడు పర్సిస్టెంట్గా. వద్దు నాన్న జోయల్ పని చేయొద్దు, జోయల్ అలా మాట్లాడొద్దు, జోయల్ అక్కడికి వెళ్ళొద్దు. He would talk, he would continuously tell us that's not right, you know it's not right, you know it's not right, but yet you go after it. God saying don't, but there comes a time, scary, there comes a time when God says, I let go, I will give you up, you're not worthy for kingdom. రాజ్యానికి, దేవుని రాజ్యానికి నువ్వు సరిపడవు. I will give you up. తుచ్చమైన అభిలాషలకు ఆయన వారిని, oh my God, they have become filled with every kind of wickedness, evil, greed and depravity. They are full of envy, murder, strife, deceit, malice, and they are gossips, slanderers, God haters, insolent, arrogant and boastful. They invent ways of doing evil. They disobey parents. They invent ways of doing evil. చెడ్డ పనులు కొన్ని ఉంటాయి, కానీ చెడ్డ పనులు బహు చెడ్డగా చేయట కొంతమంది ఇన్వెంట్ కూడా చేయగలరు. And imagine all this being watched by God. Scary. ఏదో 4 మాటలు చెప్పేసి దాటేసి నో వెయిట్. నీ 4 మాటలు ఆయన వింటున్నాడు, నువ్వు దాటేస్తున్నాను అనుకుంటున్నావు. నేను దాటనట్లేదు, అప్పగించేస్తున్నాడు ఆయన. They are senseless, faithless, heartless, although they know God's righteous decree that those who do such things deserve death. They not only continue to do these very things, but also approve of those who practice them. మనందరం తప్పులు చేస్తున్నామా లైఫ్లో? ఏదో ఒక తప్పులు చేస్తున్నామా? మనకు తెలుసు తప్పని, మళ్ళీ ఎందుకు చేస్తుంటాం? పొంచి చేసాము, చేయకూడదు, మళ్ళీ ఎందుకు చేస్తున్నాం? మళ్ళీ why are you testing God? Why am I testing God? Why are we all testing God? Why? అంటే ఆయన ప్రేమ స్వరూపి, కనికరం కలిగిన దేవుడు. ఎన్నాళ్ళు తెలియకుండా కాళ్ళ కిందకి నీళ్ళు వచ్చేస్తాయి. జాగ్రత్త. విల్ఫుల్గా, ఇంటెన్షనల్గా ఆయనకి ఇష్టం లేని చేస్తూ కంటిన్యూ చేసినప్పుడు we fall to such great levels, and ultimately we replace the presence of God with the sin of this world. అలా చేస్తూ దేవుని సన్నిధిని ఈ లోకపు పాపంతో రీప్లేస్ చేసేస్తాం. మనందరము దేవుని విసర్జించడానికి, లేకపోతే టు అబాండన్ గాడ్ అండ్ వాక్ అవే ఫ్రమ్ గాడ్ దో నోయింగ్ గాడ్ ఇస్ బికాస్ ఆఫ్ ద ల్యాక్ ఆఫ్ ఫియర్ ఆఫ్ గాడ్. ఇదంతా దీనికి కారణం ఏంటంటే దేవుడు అంటే
భయము భక్తి తగ్గిపోయింది. నీ దేవుడైన యెహోవా నిన్ను మార్గములో నడిపించుచుండగా నీవు ఆయనను విసర్జించుట వలన నీకు నీవే ఈ బాధ కలుగజేసుకొంటివి కదా. When you abandon him, నీకు బాధ రాకేమవుతుంది అంటే నీ సస్టైనర్, నీ ప్రొటెక్టర్, నీ ప్రొవైడర్, ఆయన అంతటినీ, నీ డెలివరర్ని నువ్వు విసర్జించి నీ జీవితం నీ ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతుంటే నీ ప్రాబ్లమ్స్ నువ్వు రక్షించుకున్నట్టే లెక్క. While we defile ourselves with the things that God detests, God no longer holds back the consequences of our sins. This is the most dangerous thing I want. వద్దు 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 అని చేసింది తప్పు చేస్తూ ఉంటే ఎవ్రీ సిన్ హ్యాస్ అ కాన్సిక్వెన్స్. ప్రభా నన్ను క్షమించు ప్రభా, అయిపోయింది అనుకున్నది, బట్ దెర్ ఇస్ అ కాన్సిక్వెన్స్. ఎవ్రీ సిన్, ఐఎమ్ నాట్ స్కేరింగ్ యూ, బట్ దట్స్ ద ట్రూత్. నువ్వు నేను చేసే ప్రతి పాపానికి కొన్ని పరిణామాలు ఉంటాయి. నువ్వు హృదయాంతరంగం నుంచి పశ్చాత్తాపంతో క్షమాపణ వేడుకున్నప్పుడు ఆ పరిణామాలు కూడా తుడిచివేస్తాడు దేవుడు. ఆ పాపంతో ఉన్న గిల్ట్ని కూడా తీసివేస్తాడు దేవుడు. కానీ అది అయిన తర్వాత నువ్వు నేను ఇంకా పాత బాటలోనే కొనసాగుతున్నట్లయితే ఆ పరిణామాలు తుడిచేయటం అనే పని హోల్డ్ చేస్తాడు. Which means probably you and I would be forgiven, but we will face the consequences. ఈ పరిస్థితి నుంచి నేను బయటపడగలనా? ఎస్, దర్ ఇస్ స్టిల్ ఛాన్స్. లేకపోతే ఎందుకు మాట్లాడతాడు వాళ్ళు? ఈరోజు మనతో ఇది మాట్లాడాడంటే నీ పేరు పెట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకో, జాగ్రత్త. దేవుడు అంటే భయము భక్తి వణుకుతోటి వేడిగా ఉండమన్నాడు. లేకపోతే ఏమన్నాడు? చాలా అసహ్యంగా ఉంటుంది, అది చదవను నేను. కింగ్ జేమ్స్ ఇంగ్లీష్లో స్టైల్, ఐ విల్ స్ప్యూ దీ ఫ్రమ్ మై మౌత్. తెలుగులో చదివితే అస్సలైన అర్థం వస్తుంది అది. I don't know if ever you spat and then picked it up. If God spits, even the devil will not pick you up. We try to take that, rope and go. It's almost like we're falling, we don't realize. Some of us are walking on thin line. This morning I want to tell you, you're walking on the edge. It doesn't take long before you slip and fall. Many of us, we have God, we have everybody on our side, we have God, but you're like, some stupid fellows take selfies on the edge. Have you seen? So, and the Lord has been pulling you. I'm on the edge, okay? This is where, you see, we're walking, all of us are walking on the edge. అదేదో గట్టిగా పట్టుకొని పడనీయకుండా ఉంచుతున్నారు కాబట్టి ఏదో అక్కడ ఆగుతున్నాం. బట్ వీఆర్ ఆల్ ఫ్లర్టింగ్. ఇదంతా ప్రపంచం అనుకోండి. ఇట్స్ లైక్ విత్ ద వరల్డ్, బట్ సమ్వేర్ గాడ్ ఈస్ హోల్డింగ్ స్టిల్. అందుకే నువ్వు ఇంకా పడలేదు. ఇట్స్ టైమ్ వి గెట్ బ్యాక్ టు ద ఫియర్ ఆఫ్ ద లార్డ్.